ప్రస్తుతం వివిధ సంస్థల్లో డైరెక్టర్గా ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. శ్రీ డివిఎస్ వర్మ వారు అగ్రికల్చర్ ఎంఎస్ఏజీ ఎంబీఏ, వారు కూడా ఇంతకుముందు కార్పొరేషన్ బ్యాంక్, ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. కరూరు వైశ్య బ్యాంక్ ఎం సుధీర్ చౌదరి, వీరు కూడా అగ్రికల్చర్ హెడ్, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు వ్యవసాయ విభాగం అధిపతి, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. వేదిక మీద డాక్టర్ ఏవి రావు, మా అగ్రి హార్టీ సొసైటీ సెక్రటరీ గారు, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వారు సిసిఎంబి డైరెక్టర్గా కూడా చేశారు. కాబట్టి శ్రీ జె శ్రీరంగారావు, వారు మా అగ్రి హార్టీ సొసైటీ ప్రధాన కార్యవర్గ సభ్యుడు, ట్రెజరర్, తర్వాత వారు భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు, వారు కూడా వేదిక మీద రావాల్సిన విజ్ఞప్తి. మా నిపుణులకు అతిథులకు స్వాగతం. ఇక్కడ విచ్చేసిన మన సభ్యులు ప్రేక్షకులకు కూడా ఆహ్వానం. ఇప్పుడు మనం ముఖ్యంగా మనం అనుకున్నట్టు బ్యాంకింగ్ రంగంలో వ్యవసాయానికి అనుబంధంగా కానీ ఒక అంశాలను మన నిపుణులతో మనం చర్చిస్తాము. వారిని తర్వాత ఎవరైనా మన ఆహ్వానితులు ఉన్నవారు ఏదైనా సలహాలు కావాలంటే వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. ముందుగా శ్రీ వారు డాక్టర్ ఏవి రావు గారిని ఈ విషయమే వాళ్ళ సూచన ఇవ్వాల్సిందిగా. నమస్కారం. వేదికను అలంకరించిన బ్యాంకింగ్ వ్యవస్థ మహామహులు వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ రైతు మేళ మన అందరికీ ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సహకారం, మా సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో వారందరూ చేసిన సహకారం మరవలేనిది. వారు ఎంతో ముందుకొచ్చి మన ఈ రైతు మహోత్సవం అనగానే వారు చాలా హెల్ప్ చేసి ముందుకెళ్ళండి, మేము డెఫినెట్గా ఈ మహోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా మీరు చేసుకోండి అని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మా సుబ్బారెడ్డి గారు భారతీయ కిసాన్ సంఘ్ రైతులకే కాకుండా ఈ కిసాన్ కార్డు అని ఏదైతే ఒకటి ఉందో, రైతులకు అవగాహన లేకుండా బ్యాంకు వారు, వేరే బ్యాంకు వారు కొంచెం అంత ఇబ్బందులు పెడుతున్నా కానీ వారు అక్కడికి వెళ్ళి వారు బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి రైతులకు అనుసంధానం చేపించి వారికి ఇప్పించినందుకు రైతుల తరఫున భారతీయ కిసాన్ సంఘ్ మా అధ్యక్షుల వారి తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఉన్నాం. అదే కాకుండా మొన్న నాబార్డు సిజిఎం గారితో కూడా మాట్లాడి వీటన్నిటిని కూడా వారు అడుగుతూ ఉంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఓహో, సుబ్బారెడ్డి గారికి ఎంత నాలెడ్జ్ దీంట్లో ఉందా అని. వారే చూసి, లేదండి మీరు మా కోఆర్డినేషన్ కమిటీలో తప్పక ఉండి ఈ రైతాంగానికి, గ్రామీణ ప్రాంతం వారికి మనం సహాయం చేద్దాము అని చేశారు. ఇంతవరకు కూడా ఏ రైతు సంస్థ కూడా ఈ బ్యాంకింగ్ దానికి ఏమంటారు సార్, అది బ్లాక్ లెవెల్ గవర్నమెంట్తో ఆర్గనైజేషన్ ఏదో ఉంటుంది కదా, ఎస్ఎల్పిసి దాంట్లో అన్ని లిస్టు తీసుకొచ్చి ఏ బ్యాంకు ఎవరు ఏంటి అనే దాంట్లో కూడా వారు లిస్టు తీసుకొచ్చి అన్ని లిస్టు తీసుకొచ్చి దాంట్లో వారితో కూడా మాట్లాడి ఈ రైతులకి మీరు ఇట్లా చేయాలి అట్లా చేయాలని చేస్తున్నారు. వారు ఇంకా ముందుకి దీంట్లో ఎంత చేసినా కానీ రైతు కష్టం పూర్తిగా తీర్చుకోలేము. ఎందుకంటే మ్యాక్సిమం 10 నుంచి 20% ఏదైనా సరే రైతుకి ఈ ఇన్పుట్ దానికి సహాయ సహకారాలు అవుతుంది. వాళ్ళు ఇచ్చేదానికి ఫర్టిలైజర్ సరిపోతే మిగతాటి సరిపోదు, రోజువారీ కూలి దానికి సరిపోదు. అవన్నీ అయిపోయినాక ఈ వివిధ కారణాల వల్ల వచ్చే పెస్ట్ అండ్ డిసీజెస్ని కంట్రోల్ చేయాలంటే మళ్ళీ
బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్తే వాడు ఇష్టం వచ్చిన రేట్ వేస్తాడు, అట్లాగే ఇంట్రెస్ట్ కూడా వేసేసి ఈ రైతులను చేసేది బ్యాంక్రప్ట్ చేసేది ఎవర్రా అంటే వాళ్ళే. సో అందుకనే ఇప్పుడు కొత్త పద్ధతిగా సాధ్యమైనంత వరకు సేంద్రియ పద్ధతిలో ఖర్చు తగ్గించుకుంటారు అనే దాంతో ఇప్పుడు మన సేంద్రియ మేళ ఇవన్నీ కూడా మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. వీటన్నిటినీ మీరు సద్వినియోగపరుచుకుంటూ సంఘటితము ప్రతివాడు రైతే ఇవాళ పార్లమెంట్లో ఉన్న 80% మేము రైతుని క్లెయిమ్ చేసే రైతుకు వచ్చే అన్నీ వాళ్ళు తినేస్తారు. అసలైన రైతు మీకు ఆశ్చర్యపోతారు. శరత్ పవార్ 800 కోట్లు చూపెట్టేవాడు నాకు అగ్రికల్చర్ ఆదాయం అని. ఇక అట్లా చాలామంది పేర్లు చెప్పుకుంటా పోతా ఉంటే ఎండింగ్ ఉండదు. అట్లాంటివన్నీ ఇప్పుడు కంట్రోల్ చేయటం గవర్నమెంట్ చాలా చేస్తూ ఉంది. దాంట్లో మనం కూడా సహాయ సహకారాలు ఇచ్చేసేయాలి. ఇస్తే ఆ రూపాయి ఏదైతే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారో అది ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్తే అది మళ్ళీ మనకి అందరి శ్రేయోభిలాష్ కోసం ఖర్చు పెట్టగలుగుతారు. సో అట్లాంటి దాంట్లో ప్రతి రైతు, ప్రతి వ్యక్తి, మన సమాజంలో ప్రతి మనిషి అలర్ట్గా ఉండి ఇట్లాంటివన్నీ మనం ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, జిఎస్టీ, రేపు జిఎస్టీ వస్తుంది, అట్లాంటి వారికి తెలియజేస్తే మన బాధ్యత మనం కొంత నిర్వర్తించుకునే వాళ్ళం అవుతామని మీకు మరొక్కసారి మనవి చేస్తూ, ఈ రైతు మహోత్సవం ఇంకా 2 రోజులు ఉంది. మిగతా మీరు అందరికి కూడా, మిగతా పక్కన రాని వారికి కూడా దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పి వారందరూ కూడా వచ్చేటట్టు చేస్తే మన ఉద్దేశం పూర్తిగా చేయగలిగిన వాళ్ళం అవుతాము. సో ఇప్పుడు సుబ్బారెడ్డి గారికి ఇస్తాం. ధన్యవాదాలు డాక్టర్ రావు గారు. మా శ్రీరంగారావు గారు కూడా అగ్రికల్చర్ గ్రాడ్యుయేటే, కానీ మాకంటే కూడా, ఎందుకంటే వారి క్షేత్రస్థాయిలో వ్యవసాయం చేయటమే కాదు, వారి నాయకులుగా ఉండి చాలా విషయాలు వారికి అవగాహన ఉంది. తర్వాత వారు మాట్లాడిస్తే ఆ సమస్యలకు సమాధానం మనం వెంటనే చెప్పలేము. కాబట్టి నేను మన నిపుణులు వారి అమూల్యమైన జ్ఞానాన్ని ఈ ద్వారా మనం చర్చించి దీని ద్వారా వివిధ పద్ధతుల్లో రైతులు చేరవేసే కార్యక్రమం ఇది. కాబట్టి ఇప్పుడు శ్రీ బి లక్ష్మీనారాయణ గారిని, వారు ఎఫ్సిఏ, తర్వాత ఆర్థిక రంగంలోను, బ్యాంకింగ్ రంగంలోను, ప్రైవేటు కంపెనీల నిర్వహణలో కూడా చాలా నిపుణులు, వారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. ముందుగా ఈ రైతు మహోత్సవం నిర్వాహకులకు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. తర్వాత వేదిక మీద ఉన్నటువంటి మిగతా ప్రముఖులు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనకి 1969లో మొదటి విడత బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి. తర్వాత 80వ సంవత్సరంలో మరికొన్ని బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి. ఈ బ్యాంకులు జాతీయకరణ తర్వాత ఈ అగ్రికల్చర్కి రుణాల ఇవ్వడం అనేది ఒక ప్రయారిటీ సెక్టార్ కింద తీసుకొని రుణాలు తప్పనిసరిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత బ్యాంకుల మీద ఉంచబడింది. క్రమక్రమంగా ఇది పెద్ద రైతులకే కాకుండా చిన్న రైతులు, సన్నకారు రైతులకి, అంతేకాకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి మిగతాటువంటి ఇండస్ట్రీస్ కానీ వీటన్నిటి కూడాను రుణాలు ఇవ్వడానికి జరుగుతుంది. ఇప్పుడు సుమారుగా ప్రైవేట్ సెక్టర్ 40% రుణాలు ఇవ్వాలి రిజర్వ్ బ్యాంక్ వారు చెప్పేటువంటి గైడ్ లైన్స్ ప్రకారం. అందులో కూడాను మళ్ళీ ఎక్కువ శాతం 18% రైతులకి పెద్దగాని చిన్నగాని రుణాలు ఇవ్వడానికి జరుగుతుంది. ఈ రోజున బ్యాంకింగ్ వ్యవస్థలో సుమారుగా 186 లక్షల కోట్ల రుణాలు ఇవ్వబడి ఉన్నాయి. అందులో దాదాపుగా 35 లక్షలు రుణాల వరకు అగ్రికల్చర్, మిగతా సెక్టార్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంతేకాకుండా ప్రభుత్వం మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత రకరకాలటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకురావడం కానీ, నీటి సౌకర్యాలు కలిగించడం వల్ల కానీ అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరగడానికి బాగా సహాయం చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఈ రకంగా రకరకాల సదస్సులు నిర్వహించడం కానీ, రైతులకి మరి ప్రోత్సాహం కలిగించడం ద్వారా కానీ ఈ వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి బ్యాంకులు ఎంతో రకంగా కృషి చేస్తూ వచ్చాయి. దాంట్లో మీకు తెలుసో తెలియదో కానీ సుమారుగా 50 సంవత్సరాల క్రితం వరకు మనకి భారతదేశంలో
మనకి తిండి గింజల దిగుమతి జరుగుతుండేది. పిఎల్ 480 అనేటువంటి స్కీమ్ ప్రకారం మనమే తిండి గింజలు దిగుమతి చేసుకునేవాళ్ళం. అక్కడి నుంచి ఈ రోజున 50 సంవత్సరాల్లో మనం చాలా ముందుకు వెళ్ళి ఈ రోజున మనం ధాన్యమే కానీ, పూలు కానీ, పళ్ళు కానీ, మిగతా వ్యవసాయోత్పత్తులు ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్టేజ్కి వచ్చాం. అయినంత మాత్రాన రైతులకు ఇంకా ఎన్నోటువంటి కష్టనష్టాలు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడంలో జరుగుతూనే ఉన్నాయి. ఈ కష్టనష్టాలన్నీ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కనబడితే మీరు ఈ సభాముఖంగా కానీ లేక మరొకటి నిర్వాహకుల ద్వారా కానీ తెలియజేసినట్టయితే బ్యాంకుల్లో ఉన్న వాళ్ళకి ఆ సలహాలు ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళకి బ్యాంకుల చైర్మన్లు కానీ లేదా నబార్డు కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ మీ యొక్క ఇబ్బందులు అనేది తెలియజేయడం జరుగుతుంది. ఆ రకంగా మీ అటువంటి సదుపాయాన్ని ఉపయోగించగలసి ఉన్నది. మీరు బ్యాంకింగ్ రంగంలో చాలా చేసే స్థాయి నుంచి ఉన్నత స్థాయి వివిధ క్షేత్రాల్లో పనిచేశారు. ఇప్పుడు కొన్ని కంపెనీల్లో కూడా కంపెనీ నిర్వహణలో కూడా మీరు చాలా నిపుణులుగా ఉన్నారు. ఇప్పుడు వ్యవసాయ రంగానికి తర్వాత కంపెనీలు కానీ కార్పొరేట్ నిర్వహణలో కానీ ఏమైనా సారూప్యం ఉంటుందా, లేకపోతే వీటిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి వ్యవసాయ రంగంలో అంకుర పరిశ్రమలు కానీ వారికి ఏమైనా సూచనలు మీరు ఇస్తారా? సూచనలు అంటే ఒకటి, రైతులను అన్నదాత అంటాం. అన్నదాత కనుక బలంగా ఉండగలిగితేనే దేశం సౌభాగ్యం ఉంటుంది దాంట్లో. ఎందుకంటే ఈ రోజున కూడా సుమారుగా మన జనాభాలో 45% వరకు ప్రజలు వ్యవసాయం మీద కానీ వ్యవసాయ ఉత్పత్తుల మీద కానీ ఆధారపడి ఉన్నారు. అలాగే రైతులే కాకుండా ఈ రైతుల ద్వారా జరుగుతున్నటువంటి ఈ మధ్యవర్తులు కానీ మిగతా వ్యాపారులు కూడా తీసుకున్నట్టయితే సుమారుగా 55% జనాభా ఈ వ్యవసాయోత్పత్తుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రోజున కనుక చూసినట్లయితే మనకి మిగతా దేశాలతో కంపేర్ చేసినట్టయితే వ్యవసాయంలో మన ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. ఒక అంచనా ప్రకారం మన దేశంలో ఒక హెక్టార్కి రైసు 2.5 టన్నులు కనుక పండుతున్నట్టయితే మన పక్కనేటువంటి చైనాలో 6.5 టన్నుల వరకు పండుతుంది. అలాగే కొన్ని దేశాలు, ఉదాహరణకి నెదర్లాండ్ అనే దేశం చాలా చిన్న దేశం అయినా కానీ సరే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ బాగా ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది. ఎందువల్లంటే హై వాల్యూ ప్రోడక్ట్స్ అంటాం. ఎందుకంటే ఖరీదైనటువంటి వ్యవసాయోత్పత్తులను తయారు చేయడం ద్వారా రైతు యొక్క ఆదాయం చాలా పెరుగుతుంది. మనం కూడా మన సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా ఈ వ్యవసాయమే కాకుండా మిగతాటువంటి పరిశ్రమలు, వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలు కానీ, ఉదాహరణకి మేము మా బ్యాంకుల్లో మనకి మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రదేశం మొన్నటి వరకు కంబైన్డ్ స్టేటే కదా, చిత్తూరులో మామిడి పళ్ళ రసాలు తయారు చేసేటువంటి యూనిట్స్కి అన్నిటికో మేము కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మామిడి పళ్ళ రసాలు కానీ మిగతా అయినటువంటి ఉత్పత్తులు కానీ మీరు కనుక చిన్న చిన్న ఇండస్ట్రీస్ కనుక పెట్టుకోగలిగినట్టయితే ఇండస్ట్రీస్ కూడా బ్యాంక్ అనేది అది సహాయం చేయడానికి అవకాశం అనేది జరుగుతుంది. మీ చిన్న చిన్న విలేజ్లో కూడా ఒక 10 మంది రైతులు కానీ 15 మంది రైతులు కానీ వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులను కన్నా ఇలాగా ఏ రకంగా మనం వాటికి వాల్యూ అడిషన్ అంటాం దాంట్లో. ఎందుకంటే ఒక వ్యవసాయం యొక్క ఉత్పత్తి దగ్గర నుంచి తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ కింద తయారు జరిగినట్టయితే వాటికి మీ ఖరీదు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశాలు కనుక మీరు కూడాను మీ మీ విలేజెస్లో కానీ లేకపోతే మరొక చోట కానీ అలాంటి ఆలోచన పద్ధతి కనుక చేయగలిగినట్టయితే మనకి ప్రభుత్వ సంస్థల ద్వారా సాంకేతిక నిపుణత అందించబడుతుంది. బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం జరుగుతుంది. ఇలాంటి అవకాశం కూడా వినియోగించుకున్నట్టయితే బాగుంటుందనేది నా యొక్క ఉద్దేశం. ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ వి సుబ్రహ్మణ్య వర్మ వీరు వ్యవసాయ పట్టభద్రులు అయినప్పటికీ కూడా స్వతహాగా రైతు కుటుంబం, ఇప్పుడు కూడా వ్యవసాయం చేయించే కార్యక్రమం చేపడుతున్నారు. తర్వాత బ్యాంకింగ్లో ముఖ్యంగా వ్యవసాయ విభాగంలో అగ్రికల్చర్ ఫైనాన్స్లో క్షేత్రస్థాయి నుంచి మేమిద్దరం కూడా క్షేత్రస్థాయిలో చాలా సంవత్సరాలు ఫీల్డ్ ఆఫీసర్ కానీ బ్యాంక్ మేనేజర్ కానీ రీజనల్ మేనేజర్ తర్వాత వారు జనరల్ మేనేజర్గా కూడా చేశారు. వివిధ కార్పొరేట్ రైతు రుణాల నుంచి కార్పొరేట్ వ్యవస్థల్లో కూడా పనిచేసి చాలా అనుభవం పొందారు. వారికి చాలా అపార అనుభవం ఉంది. వారి అనుభవాలను పంచుకుంటూ
మన రైతాంగానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి ఎప్పుడైతే వ్యవసాయం ముఖ్యంగా సంక్షోభం ఎందుకు వస్తుంది, వ్యవసాయం పంట పడకుండా సంక్షోభం వస్తుంది, కొన్ని వైపరీత్యాల వల్ల వస్తుంది. అధికంగా వచ్చే సంక్షోభము ఆర్థిక సంక్షోభం, ఎందుకంటే సరైన ధర లేకపోవటం, లేకపోతే దిగుబడి రానందు వల్ల నష్టం రావడం, ఇటువంటి చాలా జరుగుతాయి. కాబట్టి ఆర్థిక నిర్వహణ కూడా చాలా ముఖ్యము. వారికి ఉన్న అనుభవాన్ని బట్టి, వివిధ ప్రాంతాల్లో క్షేత్రాల్లో చేసిన అనుభవాన్ని బట్టి ఈ ఆర్థికంగా రైతులు ఎలా బలోపేతం చేయాలి, ఆర్థిక నిర్వహణ ఎలా ఉండాలి రైతులు అనే విషయాల గురించి కొన్ని సూచన చేయవలసిందిగా విజ్ఞప్తి. ఈ రైతు మేళా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆశీనులైన రావు గారికి, రెడ్డి గారికి అందరికీ వందనాలు. నా పేరు వర్మ. మన సుబ్బారెడ్డి గారు పరిచయం చేసినట్టుగా రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు. ఇక్కడ రైతుకి మెయిన్ దేశానికి వెన్నెముక కాబట్టి రైతు సంక్షేమమే దేశ సంక్షేమం. కొన్ని పరిశ్రమలు కొంతమందికి ఉపయోగకరంగా ఉంటాయి, కానీ రైతు జీవనాడికి ముఖ్య కార్యకర్త. ఆ ఉద్దేశంలో మేము ఫీల్డ్ ఆఫీసర్గా జాయిన్ అయినప్పటి నుంచి రైతు యొక్క ప్రతి కార్యక్రమంలోనికి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళ అభివృద్ధికి కృషికి ఎంతో సౌలభ్యమైన స్కీములు తయారు చేసి పెట్టాము. ఎందుకంటే పరిశ్రమల వారికి ఓడి ఫెసిలిటీ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ రైతులకి ఒక నాట్ల కార్యక్రమం అని, పంట కార్యక్రమం అని, పారిశ్రామిక కార్యక్రమం అని డిఫరెంట్గా ఉంటాయి. వాటికి ఒక నియమ నిబంధనలు అంటూ ఒక ప్రత్యేకతలో ఉండదు. అంతకుముందు బ్యాంకింగ్ సెక్టార్లో ఎలా ఉండేదంటే ఇవన్నీ కార్యరూపంలో ఫైనాన్స్ రూపంలో ఇచ్చేవారు. ఇచ్చిన తర్వాత ఆ పెట్టుబడికి ఆ రసీదు వస్తేనే మిగిలిన కార్యక్రమం ఇచ్చేవారు. కానీ మార్కెట్లో అన్ని వస్తువులు కూడా, అంటే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇవన్నీ కూడా ముందు ఆఫ్ సీజన్లో తక్కువ రేట్లు, డిస్కౌంటెడ్ రేట్లు వస్తాయి. రైతులకి మంచి విత్తనాలు, రైతులు కావాల్సిన కార్యక్రమాలన్నీ, వనరులు అన్నీ సమకూర్చుకుని ఉంటే వర్షం పడగానే ఈ కార్యక్రమాన్ని ముందుకు ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు. కానీ ఆ టైంకి మనం ఈ ప్రతిపాదనలు, ఈ ఫైనాన్స్లో అరేంజ్ చేయకపోతే రైతు ఇబ్బంది పడేవాడు. కాబట్టి మేము అంటే రైతులకి ఇప్పుడు సబ్సిడీలు ఎలా ఇస్తున్నారు, మీటర్ నొక్కితే బటన్ నొక్కితే అమౌంట్ పడుతుంది ఖాతాల్లో అన్నది కాకుండా బటన్ నొక్కితే సీడ్ వచ్చేటట్టుగా వాళ్ళే ఫీల్డ్లోకి ఆ విధంగా చేయడానికి ఎంతో కృషి చేయవలసి ఉంది. ఈ కార్యక్రమాన్ని మేము అంతకుముందే మొదలుపెట్టున్నాం. ఏ విధంగా అంటే లోన్ సీజన్ వర్షాకాలం వస్తుందనగానే మొదటి తొలకరవాన్ని పడిందనగానే ఊర్లో గ్రామాల్లో టామ్ వేయించి ఈ కార్యక్రమాలు మీరు రైతులు మీ పాస్బుక్లు, మీ రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఏదైతే అవి ఉన్నాయో తీసుకుని వచ్చి బ్యాంకులో రిజిస్టర్ చేయించుకున్నట్టయితే రెండో విజిట్లోనే శాంక్షన్ సదుపాయాలను చేకూర్చేవాళ్ళు. ఆ విధంగా చేయడం వల్ల రైతుకి ఎంతో ఉపయోగకరంగా టైంలో వ్యవసాయం చేసుకునేడానికి బ్యాంకు చుట్టూ తిరగవలసిన పని ఉండేది కాదు. అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు ఓడీ ఫెసిలిటీ అని వాళ్ళ ఖర్చుల నిమిత్తం వాళ్ళు 7 నిమిషాల్లోనే డబ్బు తీసుకోవచ్చు. రైతులకి అటువంటి సదుపాయం ఉండేది కాదు గత కాలంలో. దానికి రైతులకు కూడా మేము కార్పొరేషన్ బ్యాంక్ తరఫున, అప్పుడు మేము కార్పొరేషన్ బ్యాంక్ ఉండేది, ఇప్పుడు అది యూనియన్ బ్యాంక్లో మర్జ్ అయింది. బ్యాంక్ తరఫున సుబ్బారెడ్డి గారు కూడా అదే పనిచేశారు. పాటిపండ్లు అనే ఊర్లో కిసాన్ క్షేమ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టాం. అంటే రైతు పంటలోని ఎంత తీసుకుంటున్నాడో దానికి 20% ఓడీ ఫెసిలిటీ, క్లీన్ ఫెసిలిటీ, దాన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు. వాళ్ళకి కావాల్సిన ఖర్చులకు కానీ, నిమిత్తం కానీ, ఎమర్జెన్సీ కానీ, అంటే పంటకి ఇచ్చే రుణాన్ని ఇంట్లో నుంచి డ్రా చేసి ఖర్చులకు ఉపయోగించుకోవాల్సిన పని లేకుండా ఓడీ ఫెసిలిటీ వితౌట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్ 20% డైరెక్ట్గా చేసాము. అది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసాము. కార్యక్రమంలో తర్వాత మన రావు గారు చెప్పినట్టుగా ఎస్ఎల్బీసీ కాకుండా డిసిసి, డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ అని ఉంటుంది. వాళ్ళ ద్వారా కూడా మేము దీన్ని ప్రవేశపెట్టి తర్వాత ఈ కార్యక్రమాన్ని అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఏర్పాటు చేయగలిగాము. ఆ విధంగా రైతులకి మా తరపున రైతు బిడ్డగా ఆ సహకారం అందించాము. అందుకనే ఇప్పుడు మీకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనే దాంట్లో కూడా ఇదంతా ఇన్బిల్ట్ కార్యక్రమం, అది కూడా అందులో యాడ్ చేయడం జరిగింది. ఆ విధంగా రైతుకి ఇబ్బంది లేకుండా తక్కువ వడ్డీ రేట్లో, రుణ రేట్లోనే ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా చేయవలసి వస్తుంది. అదే కాకుండా
రైతులు కొన్ని ఏరియాల్లో అందరూ ఒకే మోనోకల్చర్, ఒకరు ఏదేస్తే అదే వేస్తారు. అదే వేయడం వల్ల డిమాండ్ తగ్గిపోతుంది, డిమాండ్ ఉంటుందని వేస్తారు. అందరూ ఒకే సామూహిక కార్యక్రమం చేయడం వల్ల డిమాండ్ పడిపోతుంది. వర్తకులు దాన్ని లాభసేటుగా ఉపయోగించుకుంటున్నారు. అలా కాకుండా మన గవర్నమెంట్ వారు, యూనివర్సిటీ వారు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఆధ్వర్యంలో కిసాన్ వికాస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అటువంటి కార్యక్రమాల్లో ముందడుగులో నేను ప్రత్యేకంగా భీమవరం గ్రామం నుంచి వచ్చిన వాళ్ళని, అక్కడ ఎంతో ఫార్వర్డ్ డైరెక్షన్లో రైతులు మనకు వరి తప్ప, చెరుకు తప్ప, ఈ తప్ప వేరే పంటలు పండవు అనే ఒక నానుడిలో ఉండేవారు. అటువంటి వాళ్ళు వివిధ రకాలైన క్రాప్స్ని ఆ ఏరియాలో అక్కడ ఉన్న 4-5 ఎకరాల్లో పండించి చూపించి మోడల్గా అవి వాళ్ళని కూడా ఆ వ్యవసాయాన్ని డైవర్సిఫై చేయవలసిన అన్నట్టుగా. ఇప్పుడు మీరు తెలంగాణ గవర్నమెంట్లో కూడా చూస్తున్నారు, అందరూ వరి వేస్తున్నారు, ఈ సన్నాలు వేస్తున్నారు, ఇవే కాదు డైవర్సిఫై చేయండి అని. మీరు డైవర్సిఫై చేస్తే మీకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది. మార్కెట్ గురించి మీరు ఆలోచించవలసిన పని లేదు. హైదరాబాద్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మీరు కూరగాయలు వేసినా, ఏ పంట వేసినా కూడా దానికి సరైన ఫలితం ఉంటుంది తప్పకుండా. దాని గురించి మీరు వెనుకాడవలసిన పని లేదు. కాబట్టి ఈ మోనోకల్చర్ అన్నది స్టాప్ చేసి మీరు డైవర్సిఫైడ్ యాక్టివిటీస్ చేస్తున్నా మేము చాలామంది చూసాం కూడా. అలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఎవరున్నారో ఆదర్శంగా ఇక్కడికి వచ్చి ప్రజెంటేషన్ కూడా చేశారు. వాళ్ళు అనుభవాన్ని మీరు స్వీకరించి వాళ్ళ ద్వారా వాళ్ళు కష్ట నష్టాలు ఏ విధంగా భరించారో, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో అవి కూడా చేయగలిగితే ఎంతో అభివృద్ధి చేస్తాం. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 10 ఏళ్ల క్రితం మా సొంత కజిన్ బ్రదరు మన మునగాకు పౌడర్ తయారు చేశాడు. అప్పుడు మార్కెట్ లేదు. ట్యాబ్లెట్స్ కూడా తయారు చేశాడు, దానికి మార్కెట్ లేదు. అప్పుడు ఈ ప్రోడక్ట్ని మేము అమెరికాకి వాళ్ళు మార్కెట్లో చేస్తే వాళ్ళు అక్కడ ఉపయోగించుకున్నారు. తర్వాత దానికి డిమాండ్ పెరిగింది. ముందు ఫీల్డ్లో దిగేటప్పుడు మనం కొద్దిగా సాధక బాధకాలు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి. దాన్ని మార్కెటింగ్ ప్రాపర్గా చేయాల్సి ఉంటుంది. ఆ మార్కెటింగ్ కార్యక్రమంలోనే అనుకూలంగా మన సుబ్బారెడ్డి గారు ఎస్ఎల్బీసీలో బ్యాంకులకి నివేదించారు. ఇవి ఎవరైతే ముందు ప్రోగ్రెసివ్ కల్టివేషన్ చేస్తారో వాళ్ళు ముందుకొచ్చి ఈ అభిప్రాయాల్ని బ్యాంకర్స్తో షేర్ చేసుకుంటే తప్పకుండా మీకు అన్ని విధాల సహకారాలు ఉంటాయి. తక్కువ వడ్డీ రేటుతో, పెట్టుబడితో గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు. మన అందరినీ కూడా మనకి ఫ్రీ కల్చర్ ఇప్పుడున్న కార్యక్రమాలు చూసిన రసాయనం కాకుండా ఆర్గానిక్ను ఉపయోగించడం వల్ల మీకు రూపాయి వస్తువుని 3 రూపాయలన్నా కొనడానికి కన్జ్యూమర్ వెనుకాడటం లేదు. కాబట్టి మీరు పెట్టుబడి గురించి, లాభ నష్టాల గురించి ఎక్కువ ఆలోచించవలసిన పని లేదు. మీరు ఏ విధమైన వ్యవసాయం ఉత్పత్తిని టేకప్ చేసినా ఇక్కడ కన్జ్యూమర్స్ మార్కెట్ పెరుగుతూనే ఉన్నది హైదరాబాద్లో. కాబట్టి మీరు ముందుకు వచ్చి సహకరించి మీ అభిప్రాయాలు ఏమున్నాయో, మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళగలగని ధైర్యం మీకుందో ఆ మనోభావాల్ని మీ ఆలోచనలోనే ఉంచుకోకుండా కార్యరూపంలో దాలిస్తే దానికి సరైన సహకారం ఉంటుంది. మీరు అభివృద్ధిలో ముందుకు వస్తారు. రైతే రాజు, మన లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నట్టుగా రైతే రాజు, మీరే రాజు. ఈ కార్యక్రమాన్ని వర్మ గారు కూడా రాజు, అంటే రైతుగా కూడా రాజు, వారి అనుభవం కూడా రాజు. వర్మ గారు ఇప్పుడు మీరు వివిధ కోణాల్లో చూశారు. బ్యాంక్ మేనేజర్ చూశారు, రైతుగా చూశారు. మనం బ్యాంకులో చేరినప్పుడు ఒక 1000 రూపాయల వరకు కూడా 10 పేజీల కార్యక్రమం చేసి 10 పేజీలు 1000 రూపాయలు కూడా మాకు శాంక్షన్ చేయడానికి వారం 10 రోజులు 4 రోజులు పట్టే పరిస్థితి ఉన్నది. అది మార్పు చెంది వస్తూ మన కాలంలోనే మార్పులు మనమే సజెస్ట్ చేశాము. కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే రైతు వేరే వ్యాపారాలకు ఎలా రన్నింగ్ క్రెడిట్ ఉంటుందో దాని కిసాన్ క్రెడిట్ కార్డు సులభతరంగా చేయాలని చెప్పి ప్రక్రియ వచ్చింది. అది దాదాపు 2 దశాబ్దాలు అయింది. మీ అనుభవంలో మీరు చాలా దేశమంతా చూశారు కాబట్టి ఆ వ్యవస్థలో అంటే ప్రొసీజర్లో కానీ నియమాల్లో కానీ ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా? చేస్తుంటే ఎటువంటి చేయాలి? అంటే ఇప్పుడు మామూలుగా పరిశ్రమ స్థాపించే వాళ్ళకి సెక్యూరిటీ అంటారు. సెక్యూరిటీ అనేది వాళ్ళు కొత్తగా ఏమి ఇవ్వరు. మనం ఇచ్చిన అప్పు నుంచి ఏదైతే కొన్నారో ఆ వస్తువుల్ని సెక్యూరిటీగా చూపిస్తారు. కానీ రైతు వచ్చేటప్పటికి
మన ఇనీషియల్ కార్యక్రమంలో ఎంతంటే 10,000 వరకు సెక్యూరిటీ అవసరం లేదు. క్రాప్ ఏ వేస్తున్నారో దాన్నే ఆచరణలో తీసుకునేటట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రైతు అనే వాళ్ళకి పాస్బుక్ కార్యక్రమం ఉంది, డిజిటలైజ్ చేశారు, అన్ని ఆన్ రికార్డు ఆన్లైన్ అవైలబిలిటీ ఉంది. కాబట్టి బ్యాంకు వాళ్ళు ప్రత్యేకంగా దాన్ని ఆధారంగా చేసుకుని డైరెక్ట్గా లోన్ని శాంక్షన్ చేసేందుకు వెసులుబాటు కలిగింది. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలని రైతులకి చేస్తున్నాం. అలాగే ఎస్ఎల్బిసి లెవెల్లో కూడా టేకప్ చేస్తే ఇప్పుడు అన్ని ఆన్లైన్ ధరణి పోర్టల్ అని వచ్చింది. మీరు రైతు బంధు కార్యక్రమంలో ఉంది, ఆన్లైన్లో ఉన్నది కాబట్టి పెద్ద ఇబ్బందులు ఏమి కలగవు. కాబట్టి రైతులు కూడా ఇండస్ట్రియలిస్ట్ ఎంత ఫ్రీగా తీసుకున్నారో లోన్లు, ఎంత సదుపాయంగా తీసుకుంటున్నారో ఆ విధంగా కూడా రైతులు పొందొచ్చని నా అభిప్రాయం. పెద్దలందరికీ నమస్కారం. మీ అందరి గురించి ఒక సలహా కోరడం అవుతుంది. ముఖ్యంగా బీబీ నగర్ నంబర్ 1లో మా నాన్నగారికి ఫ్రీడమ్ ఫండ్కి ఇచ్చిన ల్యాండ్ 4 acres ల్యాండ్ ఉంది. 27 years బ్యాక్ ఇచ్చారండి. అది 10-15 ఏళ్ళ కింద మేము దానికి కొంత ఖర్చు పెట్టి లెవెల్ చేయడానికి ట్రై చేస్తాము. రాడు రొక్కలతో చెట్లతో నిండిపోయింది. ఆ 4 ఎకరాలు ఏమీ చేయలేకపోతున్నాము. దీనికి ఏమైనా వేరేతో ప్రైవేట్గా మాట్లాడితేనేమో 30 లక్షలు 40 లక్షలు అది లెవెలింగ్కే ఖర్చు అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. దీనికి ఏమైనా సలహా ఇస్తారా? లెవెలింగ్ చేయడానికి మాకు ఏదైనా లోన్ దొరుకుతుందా? మొత్తం ఆ 4 acres ల్యాండ్ మేము మార్టిగేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు దానికి ఆ విషయంలో మాకు సలహా ఇస్తే సంతోషం అండి. వారు అన్నట్టుగా వ్యవసాయదారులకి బంజర్ భూములుగా ఉన్న భూములు కానీ వ్యవసాయేతర భూములు కానీ దాన్ని లెవెల్ చేయడానికి, డెవలప్ చేసుకోవడానికి, ఫెన్సింగ్ చేసుకోవడానికి, ఫార్మ్ హౌస్ కట్టుకోవడానికి, అందులో బోర్వెల్ వేసుకోవడానికి అన్ని సదుపాయాలు బ్యాంకు సమకూరుస్తుందండి. మీ దగ్గరలో ఉన్న బ్యాంకు ఏదన్నదో బ్యాంకుకి సంప్రదించండి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకు తప్పకుండా మీకు సహకరిస్తారు. ఈ అన్నిటికీ ఫెసిలిటీకి ఉందండి. లెవెలింగ్ ఒకటి, ఫెన్సింగ్ ఒకటి, మళ్ళీ బోరు వేసుకోవడానికి, షెడ్ కట్టుకోవడానికి, తర్వాత పంట పండిస్తారా లేకపోతే మీరు పాల కార్యక్రమం చేస్తారా, పశు సంపదను పెంచుకుంటారా, దానికి కూడా పూర్తిగా ఉన్నది. దానికి మీకు టర్మ్ లోన్ అని ఇస్తారండి, దీర్ఘకాలిక రుణం ఇస్తారు తక్కువ వడ్డీ రేట్లో. తప్పకుండా ఉపయోగించుకోవచ్చండి. వర్మ గారు వారి యొక్క విశేష అనుభవంతో ఈ ముఖ్యంగా మన వ్యవసాయ రుణాల విభాగంలో కూడా వారి అనుభవం చాలా ఉంది. దాని గురించి వారు వివరంగా మనకు తెలియజేశారు. ఇప్పుడు సుధీర్ చౌదరి గారు, కరూరు వైశ్య బ్యాంక్ తెలంగాణ ఆంధ్ర విభాగాల అధిపతి. వారు మన ఈ మేళాలో వారి విభాగాన్ని కూడా నెలకొల్పారు. వారు ప్రత్యేకంగా దేని గురించి విజయవాడ గురించి ఇక్కడ సమావేశంలో ఈ 4 రోజుల సమావేశం దీని గురించి కేటాయించి వారి అమూల్యమైన సేవలు అందించడం కానీ, మనకు చేదోడు వాదన ఉండడం కానీ చాలా గొప్ప విషయం. వారికి మొదటిగా ధన్యవాదాలు. వారిని ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రుణ విభాగాలు ఎలా ఉన్నాయి, మీ బ్యాంకులో కానీ లేదంటే మీకు అనుకున్న ఇతర బ్యాంకుల విధానంలో కానీ, తర్వాత మీరు ముఖ్యంగా మీరు ఏ ప్రధాన రంగాలకు మీరు రుణ సదుపాయం ఇస్తారు అనేది కొద్దిగా తెలియాల్సింది విజ్ఞప్తి. అగ్రిహార్టీ సొసైటీ ఈ రైతు మహోత్సవానికి వచ్చేసినటువంటి పెద్దలకు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను కరూరు వైశ్య బ్యాంక్ నుంచి వచ్చాము. యాక్చువల్గా మా బ్యాంక్ వచ్చేటప్పటికి 1916లో స్టార్ట్ అయింది. సో 109 years ఆఫ్ లెగసీ ఉంది. సో మా బ్యాంక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ముందు నుంచి కూడా రైతులకి, వ్యాపారవేత్తలకి విరివిరిగా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 2 లక్షల కోట్ల బిజినెస్తో మా బ్యాంక్ రన్ అవుతూ ఉంది. మాకు వచ్చేటప్పటికి మొత్తం 886 బ్రాంచెస్ ఉన్నాయి ఇది ఇండియాలో. అలాగే తెలంగాణలో 86 బ్రాంచెస్ ఉన్నాయి, ఆంధ్రాలో 90 బ్రాంచెస్ ఉన్నాయి. మా బ్రాంచెస్ అన్ని ద్వారా కూడా క్రాప్ లోన్స్ రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాం. అలాగే మౌలిక సదుపాయాల నిధి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది, అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పి. ఆ స్కీమ్ ద్వారా మేము ఎక్కువగా రుణాలు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ రెగ్యులర్ క్రాప్ లోన్స్ అన్నీ ఆల్రెడీ ఫార్మర్స్ అంతా అవైల్ చేస్తూనే ఉన్నారు. దానికి తోడు రైతులు ఇంకేదన్నా వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాల్లో ఏదన్నా లోన్స్, ఏదన్నా యాక్టివిటీస్ చేయాలంటే, ఏదైనా బిజినెస్ చేయాలంటే కూడా దానికి మా అగ్రి మౌలిక సదుపాయాల నిధి ద్వారా కూడా లోన్స్ ఇస్తూ ఉన్నాం. ఆ స్కీమ్కి ఏంటంటే 2 లక్షల వరకు కూడా CGTMSE కవరేజ్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి సెక్యూరిటీ కూడా అక్కర్లేదు.
దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి వర్కౌట్ అవుతుంది. మిగతా 3% రేటు గవర్నమెంట్ ఎవ్రీ క్వార్టర్లో రిటర్న్ ఇస్తూ ఉంటుంది. సో అందు గురించి ఏంటంటే రైతులు వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాల్లో కూడా ఇన్వాల్వ్ అయి చేస్తే కనుక ఈ స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. దాంతోపాటు ఈ స్కీమ్తో పాటు మిగతా సబ్సిడీ లోన్స్ కూడా దానికి అనుసంధానం చేయొచ్చు. అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ క్రాప్ లోన్స్ కూడా అంతకుముందు 1,60,000 వరకు సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 2 లక్షలకు పెంచారు. అలాగే ఇంకో అంతకుముందు 3 lakhs వరకు 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చేవాళ్ళు. దాన్ని కూడా ఇప్పుడు 5 lakhsకి ఇంక్రీజ్ చేశారు. ఈ రైతులందరూ కూడా అవకాశాన్ని కూడా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు సోలార్ మోటార్ సెట్స్ కూడా సబ్సిడీస్ ఉన్నాయి. ఆ సోలార్ పంప్ సెట్స్ కూడా రైతులు వాళ్ళ పొలాల్లో పెట్టుకోవచ్చు. ఇంకా అన్ని రకాల వ్యవసాయ అనుబంధ రంగాలన్నిటికీ కూడా ఇప్పుడు అన్ని బ్యాంక్స్ కూడా విరివిగా రుణాలు ఇస్తూ ఉన్నాయి. ఈ రైతులు ఏంటంటే దగ్గరలో అంటే వాళ్ళు ఏం చేయాలనుకున్న యాక్టివిటీ మీద కొంచెం క్లారిటీ తెచ్చుకొని ఏ బ్యాంక్ని అప్రోచ్ అయినా కూడా ఇప్పుడు బ్యాంక్స్ అన్నీ కూడా ముందుకు వస్తున్నాయి లోన్లు ఇవ్వడానికి. ఈ అవకాశం ఇచ్చినందుకు సుబ్బారెడ్డి గారికి సుధీర్ గారు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కిసాన్ క్రెడిట్ కార్డ్ దాదాపు మొదట 2 లక్షల వరకు ఉండింది, ఇప్పుడు 5 లక్షలు అయింది. ఈ మధ్యన బడ్జెట్లో అయింది. దాంట్లో కూడా మా సంఘం తరఫున మేము చాలా కార్యక్రమం సమాచారం అందించి మన భారత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసినందువల్ల ఆ లిమిట్ పెరిగింది ఈ మధ్యకాలంలో. వాటిలో ఈ మధ్య మేము కొన్ని కార్యక్రమం చేశాం. ముఖ్యంగా మా అధ్యక్షులు రంగారావు గారు నాకు నిర్దేశం చేశారు, మనం దీని మీద ఎక్కువగా కృషి చేయాలి. మనము బ్యాంకింగ్ నిపుణులతోటి ఈ కార్యక్రమం పెట్టారు. వారు నాబార్డ్ నుంచి మొదలుకొని కమర్షియల్ బ్యాంకులు ఏ సేవలు అందిస్తున్నారు, తర్వాత ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, తర్వాత మనకు కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి కూడా విపులంగా సుబ్బారెడ్డి గారు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంకేమన్నా మనకు బ్యాంకింగ్లో ప్రశ్నలు జవాబులు ఏమన్నా ఉంటే ఈ ప్రేక్షకుల నుంచి మేము ఆహ్వానిస్తున్నాం. ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే మన నిపుణులు ఇక్కడ ఉన్న బ్యాంకింగ్ నిపుణులు అది ఇస్తారు. తర్వాత ఈ కార్యక్రమానికి చేదోడు వాదాడుగా ఉండి కరూరు వైశ్య బ్యాంక్, తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర సంస్థలకు మనం కృతజ్ఞతలు చెప్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా జిల్లా లెవెల్లో కూడా మనం కంటిన్యూ చేద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తుంది. ధన్యవాదాలు వెంకరావు గారు. సో ఈ వేదిక మీద వచ్చిన నిపుణులందరికీ కూడా అగ్రి హార్టికల్చర్ సొసైటీ, ఎగ్జిబిషన్ సొసైటీ అంటే ఎగ్జిబిషన్ ఎకనామిక్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇటువంటి కార్యక్రమాలు రాబోయే కార్యక్రమంలో కూడా చాలా ప్రణాళికలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మీరు భాగస్వామి కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దాని మార్పులు అమౌంట్ అది చేర్పులు వచ్చాయి. కానీ నేను క్షేత్రస్థాయిలో పోయిన తర్వాత నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఇది 2 దశాబ్దాలు అయింది, కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడైతే మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాను, మొదట ఏ రైతు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు అంటే తెలియలేదు. తర్వాత కార్డు ఎవరికైనా ఇచ్చారంటే కార్డు ఎలా ఉందో తెలియలేదు నాకు. నాకే ఆశ్చర్యం వేసింది. తర్వాత నేను సెర్చ్ చేశాను, డేటా సెర్చ్ చేశాను ఎస్ఎల్బిసిలో చూస్తే 80%, 90% కిసాన్ క్రెడిట్ కార్డే ఉంది. ఎందుకు ఇంత అంతరం ఉంది అని చెప్పి నేను రైతులు తీసుకుని బ్యాంకులకు వెళ్ళాను. బ్యాంకులకు వెళ్ళి మాట్లాడితే అని 4-5 బ్యాంకులకు వెళ్ళాను. స్టేట్ బ్యాంక్ వెళ్ళాను, యూనియన్ బ్యాంక్ వెళ్ళాను, తర్వాత గ్రామీణ బ్యాంకులకు వెళ్ళాను, కెనరా బ్యాంక్ వెళ్ళాను, అట్లా వివిధ బ్యాంకులకు వెళ్ళి, ఎందుకంటే మా వాళ్ళు కూడా ఉన్నారు, మనం డైరెక్ట్గా బ్యాంకులతో మాట్లాడడం కాదు, క్షేత్రస్థాయిని కనుక్కొని కూడా మనం అప్పుడు కార్యక్రమం చేయగలరని చెప్పి చేసి వెళ్ళిన తర్వాత దాంట్లో ఏమిటంటే వివిధ రకాలుగా క్షేత్రస్థాయిలో ఒకటే ఉంది. చాలామంది కిసాన్ క్రెడిట్ కార్డు క్రాప్ లోన్ ఒకటే కదా అని కొంతమంది అధికారుల అవగాహన. ఎందుకంటే లోన్ ఇస్తున్నాము, క్రాప్ లోన్ కానీ ఇస్తున్నాం, వాళ్ళు తీసుకుంటున్నారు, మరి ఎప్పుడో కడుతున్నారు, కాబట్టి దాంట్లో తేడా లేదు కదా అని వారి కొంతమంది బ్యాంకర్స్. రైతులకైతే మొదటికే అవగాహన లేదు. కానీ కిసాన్ క్రెడిట్ కార్డులు ఏంటంటే వాళ్ళు రుణ సదుపాయము ఒకేసారి 5 సంవత్సరాలకు ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ బట్టి ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ చేస్తూ ప్రతి సంవత్సరం బ్యాంకుకి ఎదురు చూడాల్సిన పని లేదు, ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఒక కార్డు ఇస్తారు. ఎలా అయితే వ్యాపారస్తులకు ఇప్పుడు మన దుకాణాలు కొంతమంది పెట్టారు, ఇక్కడ
వాళ్ళ క్యాష్ క్రెడిట్ లిమిట్ ఉంటుంది. అలాగా రైతు కూడా ఒకసారి తీసుకొని కార్డు తీసుకుంటే ఆ లిమిట్ ఆ పరపతిని అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు, డబ్బులు వచ్చి జమ చేసుకోవచ్చు. ఈ అవగాహన ముఖ్యంగా అంటే బ్యాంకుల యొక్క నియమాల్లో ఉంది, కానీ రైతులకు చేరవేయడంలో చాలా బ్యాంకులు సఫలీకృతం కాలేదు. నేను వెంటనే కొన్ని బ్యాంకులు ఒత్తిడి చేసి అప్పటికప్పుడు తెప్పించాలని చెప్పి వాళ్ళు ఇచ్చిన తర్వాత కొంతమంది ఇచ్చారు. ఈ మధ్య నేను ఆన్లైన్లో చూశాను, స్టేట్ బ్యాంక్ ఆన్లైన్ కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ వాళ్ళు యాప్ పెట్టారు, యాక్చువల్లీ యాప్ పెట్టారు. సో ఇప్పుడు ఇంకా యాప్ ఎలా పనిచేస్తుందని చెప్పి నేను ఈ మధ్య ఎస్ఎల్బిసి స్టేట్ బ్యాంక్ వాళ్ళ ఎస్ఎల్బిసి వారు కూడా కలిశాను, నేను సీజీఎం నబార్డు కూడా కలిశాను, మా బృందం అంతా కలిసి వారితో వివరంగా చర్చించాను. మీరందరూ కూడా నేను విజ్ఞప్తి చేశాను, మీరు వెంటనే ఒక రాష్ట్ర స్థాయిలో వెంటనే ఎస్ఎల్బిసి మీటింగ్ పిలవండి, మమ్మల్ని పిలవండి, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి నేను మీకు వివరిస్తాను. దాన్ని బట్టి మీకు నియమాలు ఉండొచ్చు, మీరు కూడా సానుకూలంగా ఉండొచ్చు, కానీ రైతుకు చేరేసే ప్రయత్నంలో కొద్దిగా చాలా వెనుకబాటుతనం ఉంది. కాబట్టి మనందరం కూడా సమిష్టిగా చేసి ఇప్పుడైతే ఇంత దగ్గర ఇప్పుడు నేను బజినేపల్లి నార్కల్ మండలంలో వెళ్ళాను, ఒక గ్రామీణ బ్యాంక్ వెళ్ళిన తర్వాత ఒక రైతు సార్ డబ్బులు కట్టాను రమ్మన్నారు, చాలా రోజులు రావట్లేదు అంటే వెళ్ళి మేనేజర్ని అడిగారు. మేనేజర్ని అడిగితే ఆయన ఏంటంటే బ్యాంక్ మేనేజర్ గ్రామీణ బ్యాంక్ ఆయన అంటారు, సార్ ఇది ఉంది కానీ అందరికి ఇస్తే రైతులకు అవగాహన లేదు సార్, వాళ్ళకి వాడుకోవడం తెలియదు అన్నారు. వెంటనే సభ్యుల్లో ఉన్న మా రైతు వెంటనే ఇంగ్లీష్లో మాట్లాడాడు. వెంటనే ఇంగ్లీష్ మాట్లాడి వాట్ సార్ యూఆర్ టాకింగ్, యూ గివ్ ఐఎమ్ యూజింగ్ మై మొబైల్, ఐ యూజ్ ఆల్ ద యాప్స్, వై కాంట్ ఐ యూజ్ యువర్ బ్యాంక్ యాప్ అని ఇంగ్లీష్లో మాట్లాడాడు. అంటే ఒక రైతు సోదరుడు బ్యాంక్ మేనేజర్తో. అంటే అప్పుడు మేనేజర్ చెప్పారు, సరే సార్ మా దగ్గర యాప్ ఉంది, నేను ఇవన్నీ మీకు సదుపాయం ఏర్పాటు చేస్తాను. అంటే మన అవగాహన లోపం కూడా ఒక ముందుగానే మనం ఒక డెసిషన్ ఫార్మ్ చేసుకుంటాం, వారికి ఏం తెలియదు, లేకపోతే వస్తే ఇబ్బంది అవుతుంది, కార్డు ఇస్తే పోగొట్టుకుంటారు. ఈ విషయం 2 చోట్ల వచ్చింది. ఇప్పుడు ఎంతైతే మొత్తం అంతా ఆన్లైన్ అయిపోయిందో, డిజిటల్ అయిపోయిందో, కాబట్టి మనం ముఖ్యంగా ఈ విజ్ఞప్తి చేశాను ఎస్ఎల్బిసికి సీజీఎం నబార్డుకు వెంటనే సమావేశం ఏర్పరచాలి. ప్రతి జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో మేము వస్తాము, మీరు అవగాహన సదస్సుకు మీరే బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం. మీరు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, సర్వీస్లో ఉన్నారు కాబట్టి మీ అధికారుల ద్వారా మీరు మీ లెవెల్లో ఎస్ఎల్బిసి డీసీ జిల్లా స్థాయి సమావేశం పోయినప్పుడు ఈ సమాచారం చేరవేసి మన ఈ సమావేశం నిర్వహించడానికి మీరు కూడా చొరవ చూపాలని చెప్పి నేను అన్ని బ్యాంకులు కూడా ఈ మధ్య సీజీఎం మా యూనియన్ బ్యాంకులు కలిశాను, వారు కూడా విజ్ఞప్తి చేశాను. చాలా బ్యాంకులు వచ్చారు, మన ఎస్ఎల్బిసి గారు కూడా నాకు ఆశ్వాసం ఇచ్చారు, సార్ మీరు చేసిన చాలా కార్యక్రమం మీరు ఎప్పుడైనా చెప్పండి, మా జిల్లా స్థాయి అధికారులు కూడా వస్తారు, అందరూ కలిసికట్టుగా చేస్తామని చెప్పి వాళ్ళు ఆశ్వాసం ఇచ్చారు. కాబట్టి ఈ క్రమంగా మా అందరం కూడా కొద్దిగా కృషి చేయాలని నా విజ్ఞప్తి. తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ కూడా ఈ మేళాలో చాలా నిష్ణాతులైన రైతులు ఉన్నారు, వారి యొక్క అనుభవం చాలా ఉన్నతమైనది. కాబట్టి అటువంటి వారిని సదస్సులకు మీరు పార్టిసిపేట్ చేయడం చాలా విశేషం. ఎందుకంటే ఇందులో ఫస్ట్ ఏంటంటే మనం పార్టిసిపేట్ చేస్తే మన వ్యవస్థ కూడా బ్యాంకింగ్ వ్యవస్థ కానీ లేకపోతే ప్రభుత్వ వ్యవస్థ కానీ మీకు చేదోడగున్నాము ఉద్దేశం, మీరు సాలు పెట్టడం కాదు, మనం వచ్చామంటే మనం సంఘీభావం తెలుపుతున్నాం. అది మనం ఇక్కడ ఎవరైనా వ్యక్తులు వచ్చారు, రైతులు కారణాలు ఉండొచ్చు, రైతులు కారణాలు కూడా చాలామంది వస్తున్నారు. వారు ఇంతకుముందు రైతు అంటే మనం కొద్దిగా తక్కువ చూశాను, ఈరోజు వేదిక మీద చెప్పాను, నా వృత్తి ఏంటంటే నేను రైతును, నేను ప్రకృతి రైతును అని చెప్పి గర్వంగా చెప్పుకుంటానండి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా నా కృషి 40-50 ఏళ్ళ అనుభవం నాకు అంత కృషి ఉంది నాకు అభివృద్ధి రావడానికని చెప్పారు. అంటే అటువంటి ఈ వ్యవస్థల్లో అందరూ కూడా భాగస్వాములు అయితే మనం కొద్దిగా దీనిలో న్యాయం చేయగలుగుతాము. దానికి మనం అధికారుల్లో కానీ పనిచేసే వాళ్ళకి కూడా ఒక ఎంపతి అంటాము, అంటే దాని సానుకూల దృక్పథం ఉండాలి ఏ వ్యవస్థకైనా. ఆ సానుకూల దృక్పథం దాంట్లో మనందరూ కూడా కృషి చేయాలి. అందులో మీరందరూ కూడా మీ వంటి ముఖ్యంగా ఈ అగ్రికల్చర్ విభాగంలో పనిచేసేవాళ్ళు 7 విభాగాలు పనిచేసాం కాబట్టి మీ అందరం కూడా మనకు తెలుసు. కానీ వివిధ విభాగాలు పనిచేసే వాళ్ళు కూడా కార్పొరేట్ రంగాల్లో చేస్తుంటారు. వారు కూడా ఇది ప్రాథమిక అవసరం, ఏ వ్యవస్థలో అయినా వ్యవసాయము దాని అనుబంధం ప్రాథమిక అవసరం, దానికి అనుకూలంగా మనం స్పందించాలి. ఎందుకంటే దేశంలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం, దాన్ని తగ్గించడం చాలా కష్టం, తగ్గిస్తే ఆహారం ఉండదు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 90% మంది చిన్న సన్నకారు రైతులు, ఎకరం 2 ఎకరాల వాళ్ళు, వారు ఎంత కష్టపడితే కానీ మనకు ధాన్యం రాదు. కాబట్టి ఇవన్నీ చాలా విశ్లేషణలు ఉన్నాయి.
చాలా విభాగాలు ఉన్నాయి. మేము భారతీయ కిసాన్ సంఘ్ మా బృందం చాలా విభాగాల్లో పనిచేస్తున్నాం. బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్నాం, విత్తనాల విభాగంలో పనిచేస్తున్నాం, ఎరువుల విభాగంలో పనిచేస్తున్నాం. ముఖ్యంగా విద్యుత్ విభాగంలో ఎన్నో సమస్యలు ఈరోజు కూడా కార్పొరేట్ సంస్థలు సాధించుకోలేని మేము మిగతా సాధారణ ప్రజలకు కూడా అక్కడ పోరాడి ఈరోజు మా సంస్థ ఏదైనా ఒక అంశం తెప్పిస్తే వెంటనే పరిష్కారం అయిపోతుంది. అదే వేరే వాళ్ళతో ఆ సంస్థలో కాదు. ఎందుకంటే మేము అందరూ నిష్ఠాతులకు తయారైనాం, అందులో పనిచేసి అందులో రూల్స్ రెగ్యులేషన్ కనుక్కొని మేము సాల్వ్ చేస్తున్నాం. అలా బ్యాంకింగ్లో కూడా అంతే, వివిధ విభాగాలను నిపుణులు చేర్చుకొని బ్యాంకింగ్ వెళ్తే నేను బ్యాంకులకు వెళ్ళాను. వెళితే నాకు తెలుసు కాబట్టి ఆ వ్యవస్థ నేను బ్యాంక్ మేనేజర్తో మాట్లాడగలుగుతాను, సాల్వ్ చేయగలను.